మంచిని మాటతో చెడుని డైలాగ్ తూటాతో ఇలా ప్లాట్‌ఫామ్ మీద రెండు బాణాలు సంధించిన రైటర్ డివి నరసరాజు. నాటకాలు వేసేవాళ్ళంటే చిన్నచూపు చూసే రోజుల్లో ఆ దారిని ఎంచుకున్నాడు రచయిత. ఈ ఇల్లు అమ్మబడును వంటి నాటకాలు రాశాడు. కొన్నిసార్లు నటించాడు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాలకు కథలు మాటలు రాసి జమానాలోనే జనంలోకి దూసుకెళ్లాడు. మాటల తూటాలు దూసుకెళ్లేలా చేశాడు. అలాంటి రచయిత డివి నరసరాజు సినీ జర్నీ మీకోసం. పాతాళ భైరవి 100 డేస్ సభ జరిగినప్పుడు డివి నరసరాజు తన నాటకాన్ని ప్రదర్శిస్తే వెంటనే సినిమా ఆఫర్ చేతికొచ్చింది. అలా కేవీ రెడ్డి తను తీయబోయే సినిమాకు రచయితగా మొదటి అడుగేశాడు. పెద్ద మనుషులు సినిమాలో మాటల తూటాలు పేల్చాడు. సెంటిమెంట్ సినిమాలకు కూడా అప్పట్లో ఫన్ టచ్ ఇచ్చి కితకితలు పెట్టిన రచయిత నరసరాజు. అన్నపూర్ణ పిక్చర్స్ ఫస్ట్ మూవీకి డైలాగ్స్ రాయడంతో పాటు కేవీ రెడ్డి నిర్మాత డి మధుసూదన్ రావులతో కలిసి కథా రచనలోనూ కూడా తన వంతు క్రియేటివిటీని అందించాడు. అంతే, దీంతో దొంగరాముడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు, ట్రెండ్ సెట్ చేశాడు. ఊత పదాలతో నరసరాజు చాలా సీన్స్ ని కామెడీ దాడికి ఉసుగొల్పాడు. ఓ రకంగా కొన్ని పాత్రలకు కొన్ని పదాలు డెడికేట్ చేసి ఊత పదాల ట్రెండ్ ఆల్మోస్ట్ షురూ చేసింది ఈయనే. దొంగరాముడులోని దొంగ అండ్ రాముడు రెండు పాత్రలను వేరు చేసి రెండు కోణాల్లో నరసరాజు రాసిన మాటలు, కదిలించే తూటాలు, భయపెట్టే ఆలోచనల పెట్టెలు, ఇలా తన పద ప్రయోగాలు అప్పట్లో ప్రసిద్ధి చెందాయి. నరసరాజు అప్పట్లో ఓ సినిమా స్క్రిప్ట్ రాయడానికి కనీసం 3 నెలల సమయం తీసుకునేవాడట. ఇక సంవత్సరంలో 6 నెలలు ఏవిఎం వారికి, ఎన్టీఆర్ ఎన్ఏటి సంస్థకు కేటాయించేవాడు ఆయన. తన ఆత్మకథ అదృష్టవంతుడిలో ఇదే విషయాన్ని రాశాడు డివి. డి రామానాయుడికి నరసరాజు చెప్పిన రాముడు భీముడు కథే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన మూవీ కూడా ఇదే. కథ, మాటలు, ఇలా ఏ విషయంలో అయినా ఓ ప్రేక్షకుడిగా తనకి నచ్చాకే ఏ నటుడి దగ్గరైనా, నిర్మాత ఆఫర్కైనా ఓకే చెప్తాడని పేరుంది నరసరాజుకి. రాముడు భీముడు అప్పట్లో కేవలం హిట్ అవడమే కాదు, సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందీలో దిలీప్ కుమార్ లీడ్ రోల్లో ఇదే మూవీ రీమేక్ అయింది. రామ్ ఔర్ శ్యామ్ గా రీమేక్ అయిన ఈ సినిమాకు కూడా నరసరాజునే స్క్రీన్ ప్లే రాశాడు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రంగుల రాట్నం చిత్రానికి డివి రాసిన మాటలు ఈ తరం రాజకీయాలకు కూడా అద్దం పడతాయి. రాజకీయాల్లో రెండు వర్గాల వారు వాదించుకోవడము, నిందించుకోవడము ఆసక్తికరంగా ఉంటుంది. విజయ అధినేత నాగిరెడ్డి చనిపోయాక చాలా కాలం తర్వాత ఆయన కుమారుడు వెంకటరామరెడ్డి విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లో బృందావనం తీశాడు. ఈ సినిమాకు మొత్తం రచన నరసరాజే. చిత్ర విచిత్ర సన్నివేశాలతో ఆయన రాసిన మాటలు కితకితలు పెట్టాయి. సినిమాను జనాల్లోకి చొచ్చుకెళ్లేలా చేశాయి. గుండమ్మ కథకు నరసరాజు రాసిన మాటలు రియలిస్టిక్ గా ఉంటాయి. ఓ రకంగా ఈ టైప్ ట్రెండ్ ని కూడా సెట్ చేసింది నరసరాజునే. నాటకీయతను తగ్గించి రియలిస్టిక్ డైలాగ్స్ తో అప్పట్లోనే అందరినీ షాక్ కి గురి చేశాడు డివి. ఆడవాళ్ళు బల ప్రదర్శన చేస్తే వాళ్ళకొచ్చిన పనిని బట్టే మాటలొస్తాయని డివి తన సంభాషణలో నిరూపించాడు. నిజానికి ఈ తరం డైలాగ్స్ లో ప్రాసలు, వెటకారపు ప్రయోగాలు, కామెడీ దాడులు ఇవన్నీ డివి జమానాలోనే క్రియేట్ చేసిన ట్రెండ్ నుంచే వచ్చాయి. ఇంకా తన మాటల తూటాలు ఈ తరం సినిమాల్లో కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.